మన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దళితులు క్రైస్తవులుగా మారితే ఎవరైతే దళిత క్రైస్తవులుగా ఉన్నారో క్రైస్తవులుగా మారిన ఆ ఎస్సీలకి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కానీ రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ కావు. ఎందుకంటే 1950లో చేసిన చట్టం ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని మేము ఈ తీర్పు ఇవ్వడం జరుగుతుంది అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దీని మీద ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. మీకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంగీకారమేనా? తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ తీర్పుని. ఫండమెంటల్ బేసిక్ పాయింట్ ఏంటారు, భారతదేశంలో ఏ ప్రోగ్రెసివ్ ఆర్ ఎనీ చేంజ్ ఈ దేశంలో ఏది వచ్చినా దాంట్లోకి వర్ణ వ్యవస్థ జొరబడతా ఉంటుంది. అందుకని డాక్టర్ అంబేద్కర్ ఏమని చెప్తున్నాడంటే, భారతదేశంలోకి ఏ వేదిక వచ్చినా, ఏ కొత్త విషయం ఆవిష్కరించబడ్డా, ఏ ప్రగతి కార్యక్రమం మొదలైనా అందులోకి చాతుర్వర్ణ వ్యవస్థ అనే కులభూతం అడ్డుగా నిలబడుతుంది. ఆ తర్వాత ఆ భూతం దాన్ని మింగేస్తుంది అంటాడు అంబేద్కర్. అందుకని అసలు భారతదేశంలో క్రిస్టియానిటీయే లేదు అని అంటున్నాను నేను. ఏమున్నది మరి? హిందూ క్రిస్టియానిటీ ఉంది, ప్యూర్ క్రిస్టియానిటీ లేదు. ఎందుకు లేదు? భారతదేశంలోకి వచ్చిన క్రిస్టియానిటీలోకి ఈ దేశ వర్ణ వ్యవస్థ సవర్ణుల యొక్క ఆధిపత్యం క్రైస్తవ మతంలో కూడా చేరిపోయింది. భక్తుడుగా చేరినవాడు, యేసుక్రీస్తుని విశ్వసించినవాడు, యేసుక్రీస్తును ప్రేమించినవాడు, తమ దేవుడిగా అంగీకరించినటువంటి ఒక ప్యూర్ ఒక భక్తుడు ఉన్నాడు. ఇతను షెడ్యూల్ క్యాస్టు, శూద్రులు ఈ విధంగా ఉంటారు, ట్రైబల్స్. ద సేమ్ టైం క్రిస్టియానిటీలోకి నాగరికత కోసం, విదేశీ సంబంధాల కోసం, కరెన్సీ కోసం, ఆంగ్ల విద్య కోసం, పాశ్చాత్య పోకడల కోసం, ఆధునిక మతం ద్వారా ప్రపంచానికి అనుసంధానం అవుతామని బ్రాహ్మణులు, సవర్ణులు క్రైస్తవ మతంలో కూడా జొరబడ్డారు. క్రైస్తవ మతంలోకి జొరబడ్డ తరువాత భారతదేశంలో హిందూ క్రిస్టియానిటీ మాత్రమే ఉంది తప్ప ప్యూర్ క్రిస్టియానిటీ లేదు. హిందూ క్రిస్టియానిటీ ఉన్న తర్వాత హిందూ మతంలో ఎట్లాంటి వివక్షతకి గురవుతారో దళితులు, అంటరాని వారు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు సేమ్ ఈ క్రిస్టియానిటీలోకి పోయిన తరువాత అందులో కూడా అనివార్యంగా అదే వివక్షతకి గురి అవుతారు అనేది మన కళ్ళ ముందున్న సాక్ష్యాలు. మీకు తరిగొప్పుల అనే ఒక విలేజ్ ఉంటుంది సార్, జనగామ నుంచి. అవును, మీరు హుస్నాబాద్ పోతుంటే తరిగొప్పుల కొన్ని ప్రాంతాలు ఉంటాయి, నల్లరేగడి భూములు. వారు రాయలసీమ నుంచి వచ్చినటువంటి రెడ్లు ఆ ప్రాంతంలో రోమన్ క్యాథలిక్ చర్చిలు కట్టుకున్నారు. గుంటూరు జార్జ్ రెడ్డి గారు ఇలా ఉంటారు, మోజెస్ రెడ్డి గారు ఇలా చర్చిలు కట్టుకుంటారు. వాళ్ళ చర్చిలలో లోపట రెడ్లు కూర్చుంటారు చర్చిల్లో, బయట చింపిరి బట్టలతో ఎక్కడెక్కడో నిలబడతారు క్రైస్తవులు. అంటే ఏ క్రైస్తవులు? అంటరాని క్రైస్తవులు, దళితులు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు. అందుకని భారతదేశంలో మావోయిస్ట్ పార్టీ వచ్చినా చాతుర్వర్ణ మావోయిస్ట్ పార్టీగా అవతారం ఎత్తింది. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినా చాతుర్వర్ణ కమ్యూనిస్ట్ పార్టీగా అవతారం ఎత్తింది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా చాతుర్వర్ణ కాంగ్రెస్ పార్టీగా ఉంటుంది. భారతదేశంలో క్రిస్టియానిటీ వచ్చినా చాతుర్వర్ణ క్రిస్టియన్ వేదికగా ఉంటుంది. భారతదేశంలో బౌద్ధం వచ్చినా ఆంజనేయ రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ బౌద్ధంలో ఉంటారు. వారికి దొరికిన గౌరవం బౌద్ధ మతంలోకి ప్రవేశించిన దళిత బౌద్ధులకు దక్కదు అనేది మనకి నిరూపణ అవుతున్నటువంటి. ఏ మతం నువ్వు ఏ వేదిక భారతదేశంలో బౌద్ధ మతం నువ్వు ఏ వేదిక వచ్చినా అదే అంబేద్కర్ యొక్క డిఫైన్ అదే కదా. భారతదేశ జడలూనికి పోయినటువంటి వర్ణ వ్యవస్థ ఇక్కడ ఏ వేదిక వచ్చినా ఎదురుగా నిలబడుతుంది కులభూతం, వర్ణ వ్యవస్థ భూతం. నీకు నక్సలైట్లలో వంటలు చేసేది ఎవరు? మూటలు మోసేది ఎవరు? బరువులు మోసేది ఎవరు? ఇంటలెక్చువల్ గ్రూప్ ఎవరు? మావోయిస్ట్ పార్టీకి డిజైన్ ఇచ్చేది ఎవరు? ఇంటలెక్చువల్ గ్రూప్ ఎవరు? దాంట్లో శూద్రులు ఎవరు? అంటరాని వాళ్ళు ఎక్కడుంటారు? కమ్యూనిస్ట్ పార్టీలలో అంటరాని వాళ్ళు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కడుంటారు? కమ్యూనిస్ట్ పార్టీకి యజమానులు ఎవరు? అట్లా భారతదేశంలో ఏ ప్రగతిశీల వేదిక వచ్చినా దాంట్లో వర్ణ వ్యవస్థ ఎంటర్ అయి అందులో సవర్ణులు యజమానులుగా ఉంటారు, శూద్రులు సేవకులుగా ఉంటారు, అంటరాని వాళ్ళు అసలు పౌరులుగా ఉండరు. అందులో సేమ్ క్రిస్టియానిటీలో కూడా ఎలాంటి హిందూ మతంలో నరకం అనుభవించి, ఎందుకు నరకం అనుభవించారు? హిందూ మతం ప్రజాస్వామ్యం. అంటున్నది క్రిస్టియానిటీ, హిందూ క్రిస్టియానిటీ వేరే దేశాల్లో ఉన్నది క్రిస్టియానిటీ.
ప్యూర్ ఆ. క్రిస్టియానిటీ. ఇండియాకి వచ్చేసరికి అది హిందూ హిందూ క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ అంటే హిందూ మతంలో ఉన్న వర్ణ వ్యవస్థ క్రిస్టియానిటీలో కూడా ఎంటర్ అయినప్పుడు హిందూ మతంలో ఏ బాధలు పడ్డారో, ఏ వివక్షతకి గురయ్యారో, ఎవరి నుంచి బాధలు పడ్డారో, హిందూ మతం నుంచి క్రిస్టియానిటీలోకి పోయినా ఈ దేవుడు ఏదో రక్షకుడని పోయిన వారికి మళ్ళీ శరాఘాతమే మిగిలింది అందులో. ఎందుకంటే అక్కడ కూడా వీళ్ళే ఉన్నారు అక్కడ కాబట్టి. కూడా ఇది. కాబట్టి ఇప్పుడు మీకు ఒకసారి ఇందిరాగాంధీ దగ్గరికి ఒక 500 మంది బిషప్లు వెళ్ళారు సార్. ఒకసారి ఆమె చనిపోకముందు బిషప్లు వెళ్ళి క్రిస్టియన్స్ కొన్ని సమస్యలు ఉన్నాయి, కాస్త మీరు ఆ సమస్యలు పరిష్కరిస్తారా అని ప్రధానమంత్రి ఇందిరాగాంధీని 450 మంది బిషప్లు అడిగారు. అప్పుడు ఇందిరాగాంధీ ఆమె వెస్టర్నైజ్డ్కి Okay. వచ్చి వెస్టర్నైజ్డ్ కాన్స్టిట్యూషన్ యాంగిల్ పర్వాలేదు, ఎందుకంటే తనకు తెలుసు హిందూ సమాజంలో ఉన్న ఒక మహిళ ప్రధానమంత్రి పీఠం ఎక్కడానికి కాదు కదా, దేవాలయంలోకి ప్రవేశం లేదు, మా ముందు మహిళలకి ఎన్నెన్నో పరదాలు అడ్డుంటాయి, పరదాలని దాటి హిందూ దేవాలయంలో అడుగుపెట్టి అక్కడి నుండి ప్రధానమంత్రి పీఠం ఎక్కడానికి ఈ రాజ్యాంగం కారణమని ఒక నిర్వచనం ఇచ్చింది ఆవిడ. ఆవిడ అన్నది ఈ 450 మంది బిషప్లను చూసి, మీ సమస్యల కోసం నా దగ్గరకు వచ్చారు, ఈ బిషప్స్లో ఒక దళితుడు ఉంటే చూపించండి అన్నది. అంటే రోమన్ క్యాథలిక్ బిషప్స్ సింగిల్ దళిత్ బిషప్ లేడు. మారంపూడి జోజీ గారని ఒక దళిత్ బిషప్ వచ్చాడు 25 years బ్యాక్. హోల్ ఇండియన్ 500 మెంబర్స్ బిషప్స్ లో ఒక్క బిషప్ మాత్రమే దళిత్ బిషప్, ఆయన పేరే మారంపూడి జోజీ. ఆయన ఈ మధ్య మరణించారు. ఒకడే తర్వాత ఏమైనా పెరిగితే ఈ మధ్య పెరగచ్చు. ఇది ఇందిరాగాంధీ చెప్పిన మాట, నా మాట మీ మాట కాదు. అందుకని భారతదేశంలో క్రైస్తవము ప్యూర్ క్రైస్తవం కాదు, అది హిందూ క్రైస్తవము. ఈ హిందూ క్రైస్తవంలో హిందూ మతంలో దళితులు ఎలాంటి వివక్షతకు గురయ్యారో, ఎలాంటి దోపిడీకి గురయ్యారో, అదే క్రైస్తవంలో కూడా అదే దోపిడీకి గురవుతున్నారు. కాబట్టి దళితులు అంటరాని వారు, షెడ్యూల్ క్యాస్ట్ క్రైస్తవం స్వీకరించిన అది ఒక ఆలోచన, ఒక బిలీఫ్ సిస్టమ్, ఒక దేవుడులాగా భావించిన ఒక జీవన విధానానికి సంబంధించిన విషయం. అందులో పోంగనే ఈయన సంఖ్యలు ఏమి తెగిపోలేదు, ఈయనకు పైనుంచి ఏమి రాలేదు, ఎలాంటి గౌరవాన్ని పొందలేదు. తరిగొప్పల రోమన్ క్యాథలిక్ చర్చిలో కమిషన్ వేయాలి ఇండియన్ గవర్నమెంట్ కమిషన్ వేయించినప్పుడు జనగామ నుంచి హుస్నాబాద్ పోయే రూట్లో నల్లరేగడి భూముల్లో రోమన్ క్యాథలిక్లు చర్చీలు కట్టుకున్నప్పుడు, బోధన్లో రాయలసీమ చర్చీలు కట్టుకున్న రెడ్ల దగ్గర కమ్మాసు మోజస్ చౌదరి గారి చర్చిలో కమ్మవారికి ప్రాధాన్యత ఉందా, రెడ్డి చర్చిలలో ప్రాధాన్యత ఉందా, అంటరాని దళితులకి చర్చి కమిటీలో మెంబర్స్గా ఉన్నారా, ఏ స్థాయి గౌరవం పొందుతున్నారో మనం మాట్లాడుకోవాలి విషయాన్ని. అందుకని భారత క్రైస్తవ మతం అంటే హిందూ క్రైస్తవ మతం. అది అంటే క్రైస్తవంలోకి వర్ణ వ్యవస్థ జొరబడి అందులో కూడా దళితుల్ని, శూద్రుల్ని వివక్షతకి గురి చేస్తున్నారు ఇండియన్ క్రిస్టియానిటీలో ఉన్న సవర్ణ ఆధిపత్యం క్రింద.